దేవుని యొక్క మహాకృపను బట్టి నన్ను ఈ స్థలానికి గెలిపించిన దేవుని వందనాలు తెలియజేస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని యొక్క దాసులు అభిషేకులైన దైవ సేవకులు ఐజాక్ గారికి మనకి రిబుకామ్ గారికి మనకి చిక్కుడు వచ్చిన మీ అందరూ కూడా ప్రభుపక్ష వందనాలు చేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మీతో కలిసి నేను కూడా నా భార్యతో నా బిడ్డలతో కలిసి ఉపవాస ప్రార్థన కూడికలు పాల్గొనడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ, అలాగే తోటలో జతపని వారైనటువంటి దేవుని దాసులు ఐజాక్తో పాటు పేటపాలు గారు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, అలాగే అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ పెద్దలకి, యవనస్తులకి, సంఘ స్కూల్ బిడ్డలందరూ కూడా ప్రభు పక్షంగా వందనాలు తెలియజేస్తున్నారు. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించును గాక. మరి ముందుగానే అయ్యగారు చెప్పారు 9 గంటల క్లోజ్ అయిపోవాలని. కానీ మిమ్మల్ని చూస్తే, ఈ మందిరాన్ని చూస్తే, ఇదివరకు మందిరం కంటే ఈ మందిరం యొక్క రూపురేఖలు మారిపోయాయి. దేవునికి స్తోత్రాలు మారినాయండి. ఎంతమంది ఈ రూపురేఖలు మారింది అన్నవాడు గట్టిగా చెప్పడం బట్టి దేవుని ఒక సమయంలో బోడిగా ఉండేటువంటి మందిరం చుట్టూ చిన్న పెట్టుబడి ఉండేది. పెట్టుబడి కాస్త కిటికీల దాకా వచ్చింది. ఇప్పుడు కిటికీల దాకా కాస్త సంపూర్ణమైన ప్రార్థన మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మీ యొక్క ప్రార్థన, దైవ సేవకులు పడిన కష్టానికి ప్రతిఫలం. నిజంగా నాన్నగారు చెప్పినప్పుడు మేము కారులో వస్తేనే చాలా భయంకరంగా ఉన్న రోడ్డు, బండి మీద వస్తే ఇంకెలా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఐజాక్ గారు రాత్రి పగలు తేడా లేకుండా, ఈ ఎండ వాన తేడా లేకుండా ఇక్కడ పరిచయం చేస్తున్నారంటే చాలా సంతోషం. నాన్నగారు బాధపడ్డారంటే అల్లుడు కాబట్టి బాధపడ్డారు, కానీ ఇలాంటి పరిచర్యలో సేవ చేయడం అనేది ఒక భాగ్యం. ఇలాంటి ప్రజల మధ్య, ఇలాంటి ఎటువంటి సదుపాయాలు లేని చోట దేవుని సేవ, కనీసం బస్సులు కూడా లేదనుకోండి. ఊరికి ఉందండి, బస్సు ఉందా? ఎలా వస్తున్నాయేంటో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇలా సేవ ఘనకరంగా జరగడం చాలా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనప్పటికీ దేవుడు నన్ను ఎంతవరకు నడిపిస్తే అంతవరకు వాక్యం చెప్తాను. చెప్పమంటారు వద్దంటారా? ఎవరు మాట్లాడుతుంది? చెప్పమంటారా వద్దంటారా? చెప్పండి అన్నప్పుడు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యం అనేది ఇందాక అయ్యగా చెప్పారు, ఎలాంటిదంట? వాక్యము అగ్ని లాంటిది, దేవుని మాటలు శుద్ధి లాంటిది. దేవుని మాటలు చాలా మనలను సరిచేసేవిగా ఉంటాయి. ఏం ప్రార్థనలు అండి మీకు? ఉపవాస ప్రార్థన. ఎంతమంది ఉపవాసం ముందు వచ్చారు? ఎవరమో ఉపవాసం ఉండవు, కానీ దీనికి మాత్రం ఉపవాస ప్రార్థన ఆశీర్వాద ఉండదు. ఉపవాసం అనేది కేవలం అన్నం తినడం మానేయడం, నీళ్ళు తాగడం మానేస్తే అది ఉపవాసం అనుకుంటాం చాలా మంది. అన్నం తినడం తినేసినా, ఎన్ని తినేసినా హృదయం అనేది పరిశుద్ధంగా ఉంటే అదే మనకు ఉపవాసం. కాబట్టి మరి ఇప్పటివరకు మీరు ఏమేమి వాక్యాలు విన్నారు నాకైతే తెలియదు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట, దేవుడు నాకు ఇక్కడ చెప్పమన్నటువంటి మాట చెప్పి నేను ముందుకి వెళతాను. మరి అందరూ కూడా నిశ్శబ్దంగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని దేవునికి దాసునిగా మీకు మనం చేస్తున్నాను. చూడండి బైబిల్ గ్రంథంలో నుండి. దానికంటే ముందుగా మరి మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, అలాగే నా కుమార్తె ఉంది. మేము ముగ్గురము కలిపి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని నా యొక్క ఆశ. కాబట్టి పాస్టర్ గారు అలాగే అందరికి వచ్చిన పాట. ఇప్పుడు ప్రతి సంఘంలో పాడుకునే పాట ఇది. అందరికీ మనసు కదిలింపజేసే పాట.
ప్రతి హృదయం కూడా దేవుని మహిమపరిచే పాట. అందరికి వచ్చిన పాట మాతో కలిసి మీరు కూడా పాడదాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, రక్షించువాడవు, మార్గం నిలచి Thank you.
చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపన్నుడైన మా తండ్రి, సర్వాధికారులైన మా దేవా, మీకు వందనాలు. మీ యొక్క మహాకృపను బట్టి మిలిటరీ మాధవరంలో ప్రభాయమానియల్ ప్రార్థన మందిరం నందు ఈ రీతిగా ఉపవాస ప్రార్థన ఆశీర్వాద పండుగలు జరుపుకోవడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి దాసులను నిలబెట్టుకుని ప్రభా నీ మాటల ద్వారా మాతో మాట్లాడండి. ప్రభా మా హృదయాలు మా జీవితాలు సరి చేసుకుని నీ నామానికి మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుడారా, ఈ ఉపవాస ప్రార్థన కూడికలు చాలా మంది ఏమంటారంటే దిద్దుబాటు కూడికలు అని అంటారు. ఏమంటారండి? దిద్దుబాటు కూడికలు. మళ్ళీ ఇంకేమంటారు? శుద్ధీకరణ కూడికలు. ఇంకేమంటారు? మీరు 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి ఏమేమి వాక్యం విన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభువు చెప్పినటువంటి మాటలు మీతో పంచుకుని నేను ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను. చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు చదవండి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుడారా, ఇక్కడ చదువుతున్నటువంటి మాటలు దేవుని యొక్క గ్రంథముల నుండి చదవబడిన మాటలు. ఇశ్రాయేలీయులు గోనె పట్ట కట్టుకుని ఏం చేశారట? ప్రత్యేకింపబడిన వారై ఏం చేయబడ్డారంటే చెప్పాలమ్మ, ఏం చేయబడ్డారు? ప్రత్యేకింపబడ్డారు. ప్రత్యేకింపబడ్డారు అంటే ప్రత్యేకమైనటువంటి పనులు, ప్రత్యేకమైనటువంటి చేష్టలు, ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు కలిగిన వారుగా వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఉపవాసం నుండి ప్రత్యేకింపబడిన వారై తర్వాత ఏం చేశారట? నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తున్న మనం ఏం చేయాలి? మొదటిగా చదవబడిన వాక్య భాగంలో ఏముంది? ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకించబడడం అంటే ప్రియమైన దేవులారా, దేవుని మందిరానికి వచ్చే ప్రతి వారు కూడా ఎప్పుడు ఒకేలా ఉండకూడదు. ఎలా ఉండాలండి? ప్రత్యేకత ఉండాలి నీలో. పోయిన సంవత్సరం ఉపవాస ప్రార్థన కూడికల్లో మనము ఏ రీతిగా ఉన్నామో ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో కూడా అలాగే ఉంటే ప్రత్యేకత లేదు. ఇప్పుడు ప్రత్యేకింపబడాలి. దేవుని మందిరానికి వెళ్ళే నీవు, దేవునితో సహవాసము కలిగినటువంటి నీవు, ఉపవాస ప్రార్థన కూడికల్లో చేరినటువంటి నీవు, అనేకమైన దేవుని దాసులు వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు మాటలు వింటున్నటువంటి నీలో ఒక ప్రత్యేకత కనిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కనిపించాలండి? ప్రత్యేకించబడిన వారు ఉండాలి. ఫంక్షన్కి వెళితే మనం ఎలా వెళ్తామండి? ఏదైనా ఫంక్షన్ వెళితే ఎవరు మాట్లాడతారు? మాటలు రావండి కాబట్టి ఏదైనా ఫంక్షన్కి వెళితే సిద్ధపడి వెళ్తామా, సిద్ధపడి లేకుండా వెళ్తామా? అంతకంటే ముందుగా మనమే సిద్ధపాటు కలిగి మనము ప్రయాణాలు చేస్తాం. అలాగే దేవుని పిల్లలమైన మనము ప్రత్యేకింపబడిన వారముగా ఈ యొక్క ఉపవాస కూడికల్లో కనిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం ఉండమంటే నీళ్లు తాగడం మానేసి, అన్నం తినడం మానేసి కూర్చుంటే అది ఉపవాసము కానే కాదు. నీలో ఒక ప్రత్యేకత ఉండాలి. ఏంటి ఆ ప్రత్యేకత అని అంటే
బైబిల్లో చెప్పినటువంటి మాటలు మనము ముందుకు కొనసాగడానికి ముందుకు వెళదాం. ప్రత్యేకింపబడిన వారే నిలువబడి వారు తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన కూడికల ద్వారా నీ జీవితంలో ఒక ప్రత్యేకత ఉన్నదా? నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా, ప్రత్యేకింపబడిన స్త్రీగా, ప్రత్యేకింపబడిన పురుషునిగా, ప్రత్యేకింపబడిన యవనస్తులుగా, ప్రత్యేకింపబడిన యవనస్తులుగా దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు ఏదైనా ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించే రోజు ఈ రోజే. ఆమేన్, హల్లెలూయా. అంటే మనం ప్రత్యేకించబడాలి. చూడండి, ఎవరైనా కొంచెం కాస్ట్లీగా తయారయ్యారు అనుకోండి, ఒరే ఏంటో ఇవాళ చాలా చాలా కాస్ట్లీగా తయారయ్యేవారు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొన్న ప్రియమైన బిడ్డలారా, నీలో కూడా ఒక ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకత ఏంటో బైబిల్ నుంచి మనం చూద్దాం. మొదటి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం, కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదువుకుందాం ఒకసారి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యేకత అంటే ఏంటి ప్రియమైన బిడ్డలారా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమనంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, రెండవది పాపుల మార్గమున నిలువక, మూడవది అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక 3 పిల్లలు రండి అమ్మ ఇక్కడికి. పిల్లలు 3, అక్కడ ఉన్న 3 పిల్లలు పంపించండి ఒకసారి. మిమ్మల్ని ఏం చేయండి, వాక్యం చెప్తాను, మిమ్మల్ని చూపించి అంతే. అక్కడ నుంచి బైబిల్ చెప్పినటువంటి మాట, పాపుల మార్గమున మొదటిది ఏంటండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. అమ్మా మళ్ళీ అంక దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఈ అమ్మాయి రెండవది పాపుల మార్గమున నిలువక, అంటే అలాగా నిలబడి ఉంది, నిలవకూడదు. మూడవది అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, నడవకూడదు, నిలబడకూడదు, కూర్చోకూడదు. ప్రత్యేకత అంటే అది. కూర్చోండి. ప్రత్యేకత అంటే దాని అర్థం ప్రియమైన దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. క్రీస్తుని కలిగిన నీవు, యేసు ప్రభువున నిజమైన దేవుడని ఒప్పుకున్న నీవు, యేసుతో సహవాసము కలిగి జీవిస్తున్న నీవు ఏ ఆలోచనలో ఉండకూడదండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. చాలా మంది క్రీస్తు కలిగిన వారు చెప్పుకుంటున్నారు, యేసు ప్రభు మా దేవుడు అని చెప్పుకుంటున్నారు, యేసు ప్రభుని మేము ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ వారి ఆలోచనలన్నీ కూడా దుష్ట ఆలోచనలే. మంచి ఆలోచనలు క్రైస్తవులకు కూడా లేవండి ఈ రోజుల్లో. క్రీస్తుని కలిగిన వారు కూడా మంచి మనసు కలిగి మంచి ఆలోచన కలిగి ఉండడం లేదు. విశ్వాసులే కాదు, సేవకుల్లో కూడా మంచి ఆలోచనలు లేవు. కాబట్టి నీవు ప్రత్యేకింపబడాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మరియమ్మ ముందర ఆ మరియమ్మ మొన్నటి వరకు చాలా భయంకరంగా తిరిగేది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాక తనలో ఒక మార్పు వచ్చింది. అది నిన్ను గురించి ఎవరైనా చెబుతున్నారా? పలానా సుబ్బారావు నాడు దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత తన జీవితం మారిపోయిందని ఎవరైనా నీ గురించి చెప్తున్నారా?
నీ గురించే మళ్ళా ఎవరైనా అంటే ఆ సుబ్బిగాడు ఉన్నాడండి ప్రార్థన చేస్తాడండి వాడి జీవితం అంతా కంపే. కొంతమంది ప్రార్థనలు వస్తారు, పాటలు పాడతారు, సాక్ష్యాలు చెప్తారు, కానుకలు ఇస్తారు. వారి బ్రతుకంతా కూడా భయంకరమైన బ్రతికే బ్రతుకుతారు. అలాంటి బ్రతుకు ద్వారా మనం ఆశీర్వాదాలు పొందలేనండి. నేను కూడా ఒకనొకప్పుడు చాలా భయంకరమైన బ్రతుకు బ్రతికిన వ్యక్తిని, చాలా దుర్మార్గ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని, నా నోరు ఏం మాట్లాడుతుందో నాకే తెలియని వ్యక్తిని. అప్పుడు నేను ఏ ఆశీర్వాదాలు పొందుకోలేదు. నా నోరు మార్చుకున్నాక, నా బ్రతుకు మార్చుకున్నాక, నా మనసు మార్చుకున్నాక, నా చూపు మార్చుకున్నాక, నా నడక మార్చుకున్న తర్వాత దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కూడా నీవు కనుక నీ హృదయాన్ని మార్చుకుని, నీ బ్రతుకును మార్చుకుని, నీ స్థితిని మార్చుకుని, నీ పరిస్థితిని మార్చుకుని ప్రత్యేకింపబడితే, ఈ రోజు నువ్వు దేని కోసం ఉపవాస ప్రార్థన చేస్తున్నావో, ఏ అవసరం కొరకైతే దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయంలో అయితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, అది దేవుడు తప్పకుండా నీకు ఇచ్చును గాక. ఆమేన్. కనుక ప్రత్యేకింపబడాలి. మొదటిది దుష్టుల ఆలోచన చొప్పున దుష్టుల ఆలోచన చొప్పున ఎందుకు నడవకూడదు అంటే ఆ మార్గాలు మంచివి కావు. ఎవరైనా సైకిల్ తొక్కుతున్నారు అనుకోండి, మామూలుగా తొక్కితే ఎవరైనా ఏమంటారా? ఎప్పుడు అంటారు సైకిల్ తొక్కేవాళ్ళు సాఫీగా వెళ్ళిపోతే ఏం పర్వాలేదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సైకిల్ని వంక దగ్గరగా నడుపుతారు. అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు? ఒరే సరిగ్గా పక్కన పడ్డావంటే మూతుపళ్ళు. ఎందుకు సైకిల్ ఎందుకు? క్షేమంగా ఎక్కడికైనా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి. ఇప్పుడు బళ్ళు అంటే బైకులు వచ్చినాయి. ఈ బైకులు రకరకాల బైకులు వచ్చినాయి, లక్షల కొద్ది బైకులు ఉన్నాయి. కానీ ఆ వాహనాలు కూడా నడిపే వాళ్ళు ఇప్పుడు ఎలా నడుపుతున్నారంటే, బయట వాళ్ళు ఆ సౌండ్ వింటేనే ప్రాణం పోయేలా నడుపుతున్నాం. వాళ్ళు నడిచే ఆ యొక్క బండి నడిపేటప్పుడు భయంకరంగా ఆ బండి కూడా ఎదుటోడు పడిపోతాడేమో అనే ఫీలింగ్ కూడా లేకుండా వాళ్ళు నడుపుతున్నారు. అప్పుడు ఏమంటాను? ఒరే వీడికి రోగంలో దగ్గర పడ్డాయి, ఈ రోజులు దగ్గర పడ్డాయి అని అంటాం. ఎందుకంటే నడవడిక సరిగా లేని కారణంగా. పీపిన దేవుడు కొంతమంది నడుస్తారు, నడక చక్కగా నడుస్తారు. కొంతమంది నడిస్తే కింద ఉన్నటువంటి తేమ కూడా చాలు. కొంతమంది నడిస్తే బయట చూసినప్పటికీ స్టైలే మారిపోతుంది. ఎదుటి వ్యక్తులు చూసినప్పటికీ నడకలో మార్పు వచ్చేస్తుంది. ఎదుటి వ్యక్తులు చూసినప్పటికీ చేష్టలు మారిపోతాయి. కొంతమందికి ఇలాంటి నడవడిక మనం నడవకుండా ఉండాలి. అందుకనే ఎందుకు నడవకూడదు బైబిల్ నుంచి మనం ఒకసారి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడువకుండా నీ పాదమును వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుండగా వల వేయుట వ్యర్థము, వారు స్వనాశనములకే పొంచియుందురు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అయ్యా అమ్మా నీవు నడవలసిన మార్గం ఏంటో ప్రభు చెప్తున్నాడు. నీవు నా కుమారుడు, నీవు వారి మార్గమున పోకుము. ఎందుకు? 13వ వచనం 12వ వచనంలో చూడండి. పాతాళము మనుషులను మింగివేయనట్లు వారిని జీవంతో మింగివేయను, సమాధిలోనికి దిగి వారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మింగివేయము రమ్మని వారు చెప్పినప్పుడు.
ఒప్పకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, మనం దేవుని యొక్క విశ్వాసముగా దేవుని ప్రార్థన జీవితాన్ని కలిగిన వారుగా ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారం దేవుని మందిరంలో సమయం గడిపే బిడ్డలుగా యవనస్తులు ఉన్నటువంటి యవనస్తులు పదే చెప్తున్న మాట, ఎవరైనా నిన్ను అలాంటి ప్రదేశాలకు రమ్మంటే నువ్వు వారితో వెళ్లకుండా ఉండాలి. ఆమేన్. ఎవరితో వెళ్ళాలి? మన మార్గము మంచిదిగా ఉన్నప్పుడు, మనల్ని ఎవరైనా చెడ్డ మార్గంలో రమ్మంటే నీవు దేవుని ఎరిగిన వ్యక్తి కనుక ఆ మార్గానికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఒక్కవేళ వెళితే మంచి వయసులో నీవు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియమైన దుష్టుల ఆలోచన చెప్పిన మనము నడవకుండా జాగ్రత్త పడాలి. మన నడవడికి జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్లే మార్గాలు జాగ్రత్తగా ఉండాలి. మనం నడిచే నడక జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే పనులు జాగ్రత్తగా ఉన్నప్పుడు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో నువ్వు దేనికోసమైతే ఉపవాసం ప్రార్థన చేస్తున్నావో అది దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవులారా, అటువంటి మార్గంలోకి మనము వెళ్ళకూడదు. చూడండి, మరి యొక్క మార్గం గురించి చెప్తున్నాడు. సామెత గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, సామెత గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 బైబిల్ చెప్తున్నటువంటి మాట నేను చెప్పే మాట కాదండి. బైబిల్ చెప్తున్న మాట భక్తిహీనుల మార్గంలో నడవకూడదు. ఎవరి మార్గంలో నడవకూడదండి? ఎంతమంది బైబిల్ చదవగలిగిన వాళ్ళు ఉన్నారని కదా? చదవగలిగిన వాళ్ళందరూ సరే ఆ మాట చదివేవాళ్ళు గట్టి చదవాలి. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవక తప్పించుకొని తిరుగుము, వారి నుండి తొలగి ఇంకా అట్టివారు కీడు చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నారుగా? భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున. ఇది కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో చెప్పబడే మాట మరలా ఇక్కడ చెప్తున్నాను. దుష్టుల మార్గమున మనము నడకూడదు. దుష్టులు ఎవరండి? దుష్టులు అంటే ఎవరో తెలుసా? ఎవరైతే ఇతరులకు హాని చేయాలని చూస్తారో వాళ్ళందరూ దుష్టులే. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, గ్రామంలో కానీ, ఒక కుటుంబంలో కానీ ఒకవేళ అలాంటి దుష్ట ఆలోచన కలిగిన వారు ఉంటే ఆ కుటుంబం చెడిపోతుంది. కాబట్టి ప్రియమైన మనము దుష్టుల మార్గమున నడవకుండా జాగ్రత్త పడేవారుగా ఉండాలి. ఒకవేళ అలాగా కనుక మనము ప్రవేశించినట్లయితే దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టుల మార్గంలోకి కనుక నువ్వు వెళ్ళవలసిన పరిస్థితి వస్తే ఏం చేయాలంట? దాని నుండి పక్కకు తప్పుకోవాలి. చాలా మంది ప్రభువుని నమ్మిన తర్వాత ప్రభువుని నమ్మని వారితో సహవాసం చేస్తే, ప్రభువుని నమ్మని వారు ఏం చేస్తారంటే మనం అలాగే వెళ్దాం రంగా అని అంటారు. బైబిల్లో కూడా చాలా మంది దైవులు, ప్రవక్తలు కూడా చాలా మంది త్రోవ తప్పిన వారు ఉన్నారు. కానీ సంసోను చాలా బలమైన వాడు. ఎవరు ఆయన? అమ్మా ఎవరు? వీళ్ళంతా ప్రారంభించలే కదా. సంసోను బలమైన వ్యక్తి, అంతటి బలశూరుడు లేనే లేడు. అలాంటి వాడు ఒక చిన్న తప్పిదం చేసి దేవుని నుండి శాపాన్ని తెచ్చుకున్నాడు. ప్రియమైన సొలొమోను మహారాజు ఆయన కూడా ఏం చేశాడంటే భార్యలను ఎక్కువ చేసుకున్నందువలన అతను కూడా పాపము చేసిన వాడుగా ఎంచబడ్డాడు. దావీదు దేవుని యందు భయభక్తి గలవాడు, అతడు కూడా పాపము చేసిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన
ఈ రోజు దేవుని వాక్యం వింటున్నా నీవు వాళ్ళే పాపం చేశారు నేనే ఎంత అని అనుకోవద్దు. నీ యొక్క మార్గము ఎలా ఉందో నీవు సరి చూసుకోవాలి. దుష్టుల మార్గమున నడవక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక. మనం ఎక్కడ కూర్చోకూడదు అండి? అపహాసకులు ఉన్న చోట కూర్చోకూడదు. దేవుని మార్గములో మాత్రమే మనం నడిచేవారుగా ఉండాలి. దేవుడు ఆ మార్గములో కనుక మనము నడిస్తే దేవుడు మనకు సహాయము చేస్తాడు. నేను ముందు కొనసాగుతున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని ముందు కొనసాగిస్తున్నాను. మనం నడవలసినటువంటి మాట, మనం నడవలసిన మార్గం, మనం వెళ్ళవలసిన మార్గం ఎలా ఉంటుందో, ఏ మార్గంలో వెళ్ళకూడదు బైబిల్ నుంచి మరొకసారి మరొక మాటను మనము నేర్చుకుందాం. సామెత గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. సామెత గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం. చెడుతనము విడిచి నడుచుకయే యథార్థవంతులకు రాజమార్గము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం విడిచిపెట్టాలండి? చెడుతనమును విడిచుటయే యథార్థవంతులకు రాజమార్గం. దేవులాగా బైబిల్ చెప్పిన మాట, దుష్టుల మార్గం మనము నడవకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడడం అంటే ఏ విడిచిపెడితే జాగ్రత్త పడినట్టంట? చెడుతనమును విడిచుటయే. చెడు అంటే ఏంటండి? చెడు అంటే ఇందాక చెప్పాను కదా, ఇతరులకు మనము ఏదైతే హాని చేయాలనుకున్నామో అదే చెడు, అదే పాపం. కాబట్టి ప్రియమైన చెడు నడతను విడిచిపెట్టుకునే వారుగా ఉండాలి. అందుకని బైబిల్లో ఒక మాట, వారు ఉపవాసం అండి, వారు చెడు నడతను విడువగా దేవుడు వారికి చేస్తానని అన్నటువంటి హాని చేయకుండా మానేను అని బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రియమైన దేవులారా, మనం ఎప్పుడైతే మన నడక మార్చుకుంటామో, మన చూపు మార్చుకుంటామో, మన యొక్క ఆ చెవి వినికిడి మార్చుకుంటామో, అప్పుడు మన జీవితాల్లో యేసు ప్రభు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి చెడు నడతను విడిచుటయే యథార్థవంతులకు రాజమార్గము. వీళ్ళు చెడగా నడుపుతున్నారా అని చెప్పడానికి బైబిల్లో మాట ఉంది. బాలుడు నడవవలసిన త్రోవడానికి వాడు పెద్దవాడు దానిలో నుండి తొలగిపోవడం చెబుతూ, బాలుడు సహితము తన నడవడిని ఎట్టిందో తన శాస్త్రాల ద్వారా తెలియజేయను అని బైబిల్లో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లల నడవడిక మంచిగా నడిస్తే బాగా నడుస్తున్నాడని, అలా కాకుండా ఇలా నడిస్తే బాగా నడుస్తున్నాడా? ఏమ్మా ఇలా నడిస్తే నేను బాగా నడుతున్నట్టు ఇలా నడిస్తే ఏముంది? పిల్లోడికి ఎక్కడో తేడా ఉంది. తర్వాత కొంతమంది ఇలా నడుస్తారు. కాబట్టి నడకలో చేష్టలు తెలిసిపోతాయి ఎవరు ఎలా నడుస్తున్నారనేది. అలాగే క్రీస్తును కలిగిన మనము కూడా మన జీవితాల్లో మన నడవడికని ఎవరు చూడలేదు అనుకుంటారు చాలా మంది. ఎవరు చూడలేదు, యేసు ప్రభు చూస్తున్నాడని అంటారు. కానీ యేసు ప్రభు కంటే ముందుగా మనం ఎవరు చూస్తాం తెలుసా? యేసు ప్రభు అంటే ఎరిగిన వారందరూ నిన్నే చూస్తారు. కాబట్టి నీ నడకను జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే బైబిల్ చెప్తుంది, బాలుడు సహితము తన నడవడికి ఎట్టిదో తెలియచేయనంట. కానీ పిల్లలు తల్లిదండ్రులు కనుక పేకాటాలు ఆడేకునేవాడు అనుకోండి, వీళ్ళు పెద్ద అయిపోతే ఏం చేస్తారు? పేపర్లు ఏరుకుని పేకాట ఆడటం ప్రారంభిస్తారు. తర్వాత తల్లిదండ్రులు ఏమైనా చుట్టూ బీడీ సిగరెట్ కాల్చుకోవాలనుకోండి, వాడేం చేస్తాడు? పేపర్ తీసుకుని దాంట్లో రోల్ చేసుకుని సిగరెట్ కాలుస్తాడు. ఇలాగా తన ప్రవర్తన ఏంటో చెప్తాడు. అప్పుడు మనం గ్రహించి వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలి. అంతేకాకుండా మనం ఏదైనా మొక్కలు వేస్తామండి, ఆ మొక్కలు వంకరగా ఎదిగితే మంచి వ్యవసాయకుడు అనుకోండి ఏం చేస్తాడు? ఆ మొక్క నిటారుగా నిలబడాలని ఒక కర్రను పాతి దాన్ని నిటారుగా ఉంచి ఆ మొక్క చక్కగా ఎదిగేలాగా చేస్తాడు. అలాగే దేవుని సేవకుడు కూడా నువ్వు నిటారుగా ఎదగాలని,
దీవెనతో నింపబడాలని, నీ జీవితంలో ఏదైనా తప్పిదం ఉంటే వాక్యము ద్వారా ఖండిస్తున్నప్పుడు నీ బ్రతుకును మార్చుకుని, నీ చేష్టలు మార్చుకుని దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన మనము మన నడవడిక ఎలా ఉందో ప్రజలు గమనిస్తారు కనుక దేవుని మందిరానికి వెళ్ళే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో మాట ఉంది, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రీస్తుని కలిగిన వాళ్ళని చెప్పుకుంటే సరిపోదండి, పాటలు పాడితే సరిపోదు, కానుకలు ఇస్తే సరిపోదు, దశ భాగాలు ఇస్తే సరిపోదు. నీ బ్రతుకులు మార్చుకోవాలి మొట్టమొదటిగా. అప్పుడు దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని ప్రభు ద్వారా మీకు మనవి చేస్తున్నాను. మరొక మాటను చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. భక్తహీనులను, క్షేమములను, పాపయుక్తములను, శ్రద్ధగల వారి యోచనలను, లాభకారములను తల్లేమి లేక పరిచయం వారికి నష్టమే. 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఏమర్పించాలంట? బలులు అర్పించుట కంటే నీతి న్యాయములను అనుసరించే వారు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవులారా, మన జీవితంలో నీతి న్యాయం అనేది ఉండాలి. ఏముండాలమ్మా? నీతి న్యాయం. అప్పు తీసుకుని ఎవరైనా తీర్చలేదు అనుకోండి, పల్లెటూరులో అనుకునే మాట ఏమంటారు? నీతి జాతి లేదు. అప్పు తీసుకుని ఇవ్వలేదు కాబట్టి నీకు నీతి జాతి లేదంటారు. కాబట్టి మన క్రీస్తుని కలిగి మనం ఏం కలిగి ఉండాలి? నీతిని న్యాయమును చేసే వారుగా ఉండాలి. మన పనుల్లో నీతి న్యాయాలు ఉండాలి. అందుకనే ప్రభు చెప్తున్న మాట, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవులారా, బలులు అర్పించాలి అని అంటే మొట్టమొదటి జీవితంలో నీతి న్యాయము ఉండాలి. ఒక ఆయన కానుక సమర్పించడానికి మందిరానికి వెళ్ళాడట. వెళితే పాస్టర్ గారు అడిగారట, బాబు నీకు ఎవరితో శత్రుత్వం ఉందా అని అడిగితే, అయ్యా ఉందండి శత్రుత్వం అంటే, ముందు నువ్వు వెళ్ళి ఆ శత్రువుతో సమాధాన పడిన తర్వాత నువ్వు వచ్చి నీ కానుక సమర్పించమని చెప్పాడు. ఈరోజు దేవుని సేవలో ఉంటున్న మనము, లేక దేవుని వాక్యం మనము కానుకలు చేస్తున్నాం, కానీ మన పక్క శత్రువుని మనము ప్రేమించలేకపోతున్నాం, మన విరోధులతో మనము సమాధాన పడలేకపోతున్నాం. కాబట్టి నీతి న్యాయములను అనుసరించి నడుచుకునే వారుగా ఉండాలి. అప్పుడు మనం ఇచ్చే బలుల కంటే దీని గురించి ప్రభు యెహోవా ఇష్టపడేవాడుగా ఉన్నాడని ప్రభు ద్వారా మీకు మనం చేస్తూ, దుష్టుల ఆలోచన చెప్పున నడువక. ఇంకెన్ని మాటలు ఉన్నాయండి? పాపల మార్గమున ఇంకొక మాట చెప్పమంటారా మానేమంటారా? చెప్పమంటారా మానేమంటారా? 2 మాటలు చెప్పండి. ఒక మాటకి ఎంత టైం పట్టింది, ఇంకో 2 మాటలకి ఎంత టైం పడుతుందో. ముగించమంటే ముగించేస్తాను, చెప్పమంటే చెప్తాను. మీ పాస్టర్ గారు ముగించేమన్నారు, మీరు చెప్పమంటే చెప్తారు. చెప్పాలి మీరు అంటే పాస్టర్ గారిని ముగించేమన్నారు కాబట్టి మీరు కూడా ముగించేయండి అన్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క 2 నిమిషాలు ఓపు పట్టండి, ఆ 2 మాటలు కూడా చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవులారా, మరి అపహాసకుల గురించి మొదటిది దుష్టుల ఆలోచన చెప్పున నడవక, రెండవది పాపుల మార్గమున నిలువక. ఎక్కడ నిలబడకూడదు? ఎక్కడ నిలబడకూడదండి? పాపుల మార్గమున నిలబడకూడదు అని బైబిల్ చెప్తుంది. కానీ బైబిల్ ఇంకొక మాట చెప్తుంది చూడండి. బైబిల్ సామెతల గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. 25వ అధ్యాయం 6వ వచనం. రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారున్న చోట
నిలువకుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ నిలబడకూడదంటండి? గొప్పవారు ఉన్న చోట నిలబడకూడదు. అంటే ఆస్తి పాస్తులు కలిగిన వారు కానీ, భోగ భాగ్యాలు కలిగిన వారు కానీ, సిరి సంపదలు కలిగిన వారు కానీ ఎదురు కనుక మనం వెళితే మనం వారు ఏం చేస్తారంటే సిగ్గుపరుస్తారు, అవమానపరుస్తారు. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో మనము నిలబడకూడదు. అసలు చాలా మంది క్రీస్తు కలిగిన వారు సెంట్రల్లో కనబడతారు. ఎక్కడ కనబడతారు? సెంట్రల్లో కూర్చుంటారు. చాలా మంది సెంట్రల్లో కూర్చుని అందరూ చెప్పుకునేటువంటి బూతులు చేస్తులు అన్నీ మాట్లాడేసుకుని మళ్ళీ పరిశుద్ధులుగా మందిరంలోకి వచ్చేస్తారు. అలాంటి పనులు క్రీస్తును కలిగిన మనము చేయకూడదు. అందుకని అంటాడు, రాజుల ఎదుట నీవు డంబము ప్రవర్తించవద్దు. తర్వాత గొప్పవాళ్ళ చోట నీవు నిలవకమంటాడు. ఇంకా వాక్యం చాలా ఉంది, కానీ నేను కట్ చేసుకున్నాను. గొప్పవారు ఉన్న చోట మనము నిలబడే వారుగా ఉండకూడదు. అందుకని ప్రభు అన్నాడు, ఇవి అబ్బాయి నువ్వు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళితే అందరికంటే ముందు కూర్చోవు. ఎక్కడ కూర్చోమన్నాడు? లాస్ట్ లో కూర్చో. ఒకవేళ ఆ కుటుంబ యజమాని కనుక నేను గమనించి నువ్వు ఎక్కడో కూర్చున్నావు కనుక తెలుసుకుని నిన్ను కనుక తీసుకెళ్ళి ఎదురుగా తీసుకెళ్ళి కూర్చోబెడితే అది నీకు గొప్ప తప్ప. నువ్వు అందరిలా బాగున్నావు కదా, నీకు గబగబా వెళ్ళిపోయి ఆ కుర్చీలో కూర్చుంటే ఆ యజమాని వచ్చి, బాబు నువ్వు ఇక్కడ కాదురా, నువ్వు అక్కడ కూర్చోాలంటే అది నీకు సిగ్గు అవుతుంది. కాబట్టి జాగ్రత్త పడాలి అని బైబిల్ చెప్తుంది. ప్రియమంతులారా, మనము నిలిచే ప్రాంతాలు మనం గమనించే వారముగా ఉండాలి. మనం వెళ్ళే ప్రాంతాలు క్రీస్తుని కలిగిన మనము ఏ ప్రాంతానికి వెళ్ళకూడదు ఆ ప్రాంతానికి వెళ్లకుండా మానడమే దేవునికి మనల్ని సమర్పించే నిజమైన బలి. ప్రియమైన దేవుళ్ళారు, కాబట్టి మనము రాజుల ఎదుటి గర్వము చూపించకుండా గొప్పవారున్న చోట నిలవకుండా జాగ్రత్త పడినట్లయితే దేవుడు నీకు సహాయమును చేస్తాడు. మూడవది, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండగా. చూడండి బైబిల్ గ్రంథం సామెత గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. 3వ అధ్యాయం 34వ వచనం. అపహాసకులను అపహాసకులను ఆయన అపహసించును. చాలు. ఏం చేస్తాడట? అపహాసకులను ఆయన అపహసించు. ఒకవేళ నిన్నెవరైనా నిన్ను అపహసిస్తుంటే సగుణమాన దేవుని మందిరానికి వెళుతుందిరా, సగుణమాన దేవుని మందిరానికి వెళుతున్నాడురా, వీడు దేవుడితో ఉన్నాడురా అని ఎవరైనా నిన్ను అపహాస్యం చేస్తున్నట్లయితే నువ్వేం భయపడక్కర్లేదు. నిన్నెవరైతే అపహాస్యం చేస్తున్నారో వారిని అపహాస్య పాలు చేసే దేవుడు నేను నమ్మిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనవారా, మనము దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండగా ఏం చేయాలంట? దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రము ధ్యానిస్తే. నీవు కనుక ఈ 3 పనులు చేయగలిగితే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండగా కనుక ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? అతడు నీతి కాలువల యోరను నాటబడిన వాడై తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవులారా, నీ జీవితంలో నీవు కనుక దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకుండా నీ జీవితాన్ని కనుక దేవునితో సహవాసము కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తే దేవుడు నీకు ఏమిస్తాడంటే నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఏ విధంగా అయితే ఫలమిచ్చు చెట్టు వలె అవుతుందో నీ జీవితం కూడా అలాంటి ఫలభరితమైన జీవితాన్ని కలిగే వారు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతి న్యాయములను అనుసరించుట కంటే, బలులు అర్పించుట కంటే నీతి న్యాయం చేయడమే దేవునికి ఇష్టం అంట. కాబట్టి మనం నీతి న్యాయం కలిగిన వారుగా ఉండాలి. బలులు అర్పించుట అని అంటే కానుకలు ఇచ్చుట. ఏంటంటే కానుకలు ఇచ్చుట. ఇక్కడ పనికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కూలి పని. దేవుని స్తోత్రం. వెరీ గుడ్. కూలి పనికి వెళ్ళేవాళ్ళు. ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
వ్యాపారం చేశాడు ఒకటి. ప్రియమైన దేవుని సన్నిధిలో మనం అర్పించేది, దేవుని సన్నిధికి ఇస్తే దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఏమి ఇవ్వాలి అంటే దశమ భాగము ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? బైబిల్లో ఉందండి. చాలా మంది తెలియని వాళ్ళు ఏమనుకున్నారంటే దశమ భాగాలు అడుగుతున్నారు, సేవకులు అంటున్నారు. కానీ దశమ భాగము దేవుని యొక్క సొమ్ము. బైబిల్ చెప్తుంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి చూడండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం. నేను ముగించబోతున్నాను. లాస్ట్ 7వ వచనం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు తిరుగుతునని సైన్యంలో అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ మానవుడు దేవుని యొక్క దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలించరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలించమని మీరందరూ 10వ భాగమును ప్రతి సిద్ధాంతంలో ఇయ్యక దశమ భాగాలు ఇవ్వని దేవుడు ఏమన్నాడు? దొంగలు. ఏమన్నాడంటే మధు. ఇప్పుడు కూలి పనికి వెళ్ళే వాళ్ళు చేతులు ఎత్తారు, మధు కూడా చేతులు ఎత్తారు. దశమ భాగము కనుక ఇవ్వకపోతే చేతులు ఎత్తున్న వాళ్ళందరూ దేంతో సమానం? దొంగలు. పాస్టర్ గారండి మమ్మల్ని అందరూ దొంగలనే చేస్తారా మీరు? మా పాస్టర్ మేము ఎంత సహాయం చేస్తున్నాం మీకేం తెలుసున్నారు. నువ్వు ఎంత సహాయం చేసినా నువ్వు సంపాదించిన దానిలోది దశమ భాగము తప్పకుండా దేవుని సన్నిధిలో ఇవ్వాల్సిందే. ఇవాళ వద్దా? ఎంతమంది ఇస్తున్నాడు? మీ పేరు లూదియా గారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేము కూడా ఉపవాస ప్రార్థన మధ్య జరిగినాయి. మాకు జరిగితే మా ఉపవాస ప్రార్థన గుడిలో పాస్టర్ వచ్చి వాక్యం చెప్తూ, బాలదేవుదయ్య గారు వాక్యం చెప్తూ, అమ్మా దశభాగాలు ఇవ్వాలమ్మా అని అంటే మా సంఘంలో వాళ్ళందరూ మేము ఇస్తున్నామన్నాను అనేటప్పటికి ఆయన దండం పెట్టేశాడు. నేను ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాను, ఇన్ని సంఘాలు తిరిగాను, కానీ ఏ సంఘంలో కూడా దశభాగం ఇస్తున్నామన్న విశ్వాసులు ఎక్కడా కనిపించలేదు. ఇక్కడే కనిపించారన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు నేను కూడా అదే చెప్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ముందు మా సంఘాన్ని ముందు పెడతాను. ఎందుకంటే నా సంఘం నన్ను పోషిస్తుంది. ఐజాక్ కూడా నాతో చెప్తాడు, బావగారు నా సంఘం నన్ను విడిచిపెట్టదు, నన్ను పోషిస్తుంది. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సేవకులు ఉన్నారే ఎంత వచ్చినా రాలేదు అబద్ధమంటారు, ఎంత ఇచ్చినా లేదు లేదంటారు. కానీ దశమ భాగం ఇచ్చిన సంఘం ఎప్పుడూ వర్ధిల్లుతూనే. ఆమేన్, హల్లెలూయా. దశమ భాగం ఇచ్చి చూడండి. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు, 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు. మొట్టమొదటి 100 రూపాయలు సంపాదిస్తే కనుక ఆ 100 రూపాయలు 10 రూపాయలు తీసాక 90 రూపాయలు ఖర్చు పెట్టు. అద్భుతంగా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. చెప్పలేదమ్మా? ఇష్టం లేదా మీకు? మాట్లాడడం ఇష్టం లేదా? ఆశీర్వదించబడడం ఇష్టం లేదా? 99,000 రూపాయలు సంపాదించడానికి ఇష్టం లేదా? ఈ రోజు నువ్వు అలా ఇచ్చి చూడు, దేవుడు నిన్ను బహుగా. ఈ రోజు నేను ఈ రీతిగా ఉన్నానంటే గల కారణం తెలుసా? కొంతకాలం దేవుడి సేవకుడిగా ఉండి కూడా నేను దశమ భాగం ఇవ్వలేదు. తినేసేవాడిని, ఎంత వచ్చినా తినేసేవాడిని. నా భార్య కూడా బియ్యం కూడా తీసుకొచ్చారు కదా చర్చి. ఎందుకంటే మేము మాదే చర్చి, మేమే పాస్టర్ కాబట్టి బియ్యం తీసుకెళ్ళడం కదా. ఒక సేవకుడు స్టీఫెన్ పాల్ గారు సేవకులు అంటే ఆయన వచ్చి పేటపాల్ గారు ఆయన వచ్చి పెద్ద ఆయన వచ్చి అన్నారు, దేవుడు నువ్వు సంఘంలో ఏం చేస్తున్నావు అంటే ఎంతమంది వచ్చినప్పుడు తినేస్తున్నావు అన్నా. అప్పుడు ఆయన అన్నాడు, లేదు నీ భార్య గుప్పిళ్ళు తీయాలి,
నీకు వచ్చే ఆదాయం నుంచి నువ్వు దశమ భాగము ఇవ్వాలి అని చెప్పాడు. నేను సేవకుని కదా, నేను ఇవ్వాలి అనుకుని నేను నిర్లక్ష్యంతో ఉండి నేను ఇవ్వలేకపోయాను. ఆయన చెప్పి వెళ్ళినటువంటి మరుసటి రోజు నుంచి నా భార్య బియ్యం తీయడం ప్రారంభించింది గుప్పెళ్ళు. నేను నాకు వచ్చే రాబడిల నుంచి దశమ భాగం తీయడం ప్రారంభించాను. ఏనాడు పొందలేని ఆశీర్వాదం ఈ రోజు నేను పొందుకున్నాను. ఎందుకో తెలుసా, హాస్పిటల్ నేను ఒక కాంపౌండర్ పని చేసేవాడిని. 15 సంవత్సరాలు చేసినప్పుడు సంపాదించలేనటువంటి సంపాదన దశమ భాగం ఇవ్వడం వలన ఈ రోజు సంపాదిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దశమ భాగము దేవుని యొక్క సొమ్ము. నువ్వు ఇచ్చే కొద్ది దేవుడిని ఆశీర్వదిస్తానే ఉంటాడు. 1000లో 100 ఇచ్చి చూడు, నీకు 10,000 ఇస్తాడు. 10,000లో 1000 రూపాయలు ఇచ్చి చూడు, 1,00,000 రూపాయలు ఇస్తాడు. 1,00,000 వచ్చాక నీలో మార్పు వస్తుంది. ఏం మారుతుంది? అయ్యి బాబోయ్, 1,00,000 ఎంత వాళ్ళు ఇప్పుడు? 10,000 ఎవరు ఇవ్వగలరు? కానీ ఇచ్చేవారు ఆశీర్వదించబడతారు. 1,00,000లో 10,000 కన్నా నువ్వు ఇస్తే ఆ 1,00,000 10 లక్షలు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను వచ్చేటప్పుడు అనుకున్నాను, 3 రోజులు ఉపవాస కుడుకులు పెట్టడానికి ఎంత కష్టమైపోతుంది. 7 రోజులు ఉపవాస కుడుకులు పెట్టి ఇంతమంది సేవకులు పిలిచి పొద్దున్న రాత్రి కూడా సేవ చేస్తాడంటే ఇది ఒక గొప్ప ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా రాబోయే రోజులు ఇంకా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ట్విస్టులు ఉంటాయి మీకు. 7 రోజులు కాస్త 7కి 7 కలిపి 14 వచ్చేమో 40 అండి, 40 అంట. అలాగ మీరు వర్ధిల్లుదురు గాక. ఆమేన్. ఎప్పుడు వర్ధిల్లుతారంటే దేవుని విషయంలో దశమ భాగము ఇచ్చి దేవుని శోధించినప్పుడు. అంటాడు మీరు దొంగలు అంటున్నాడు. దశమ భాగం ఇవ్వకపోతే మనం ఎవరితో సమానం అండి? దొంగలతో సమానం. అలాగే మిమ్మల్ని దొంగలను అనుకోకండి. బైబిల్ మాత్రం చెప్తున్నాను, మనం దేవునికి ఇవ్వడం వలన ఆశీర్వదించబడతాం. నేను దేవునికి ఇచ్చుట ద్వారా నాకు దేవుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి బిడ్డలు ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు. చాలాసార్లు చెప్పాను మీకు. చాలా మందికి సహాయం చేస్తున్నాను, చాలా మందికి నేను తోడుగా ఉంటున్నాను. ఎందుకో తెలుసా, దేవునికి దశమ భాగములు ఇచ్చుట ద్వారా. ఈరోజు ఐజక్ గారు కూడా దశమ భాగములు ఇచ్చుట ద్వారానే దేవుడు ఇంతటి ఆశీర్వాదాన్ని చేశాడు. ఆమేన్. నమ్ముతారా మీరు? నమ్మితే తప్పకుండా నమ్ముతారు. కాబట్టి మనము మన విషయాల్లో ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగిన వారు ఉండాలని ఈ ఉపవాస ప్రార్థన కూడికలో బైబిల్ చెప్పిన మాట, వారు ప్రత్యేకింపబడిన వారై నిలువబడి వారు తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనినట్లుగా. ప్రత్యేకింపబడడం అంటే ఏంటో తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఎవరు నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఓడును. అట్టి ఆశీర్వాదాలు దేవుడు ఈ ఇమ్మానుయేల్ ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి దేవుడు ఇచ్చును గాక. రాబోయే దినాల్లో మనమందరము దశమ భాగములు ఇచ్చుటకు త్వరపడుదుము గాక. మనమందరము దీవెనలతో నింపబడుదుము గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, మరి మా బావగారు అయ్యగారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆ దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో పాస్టర్ గారు ఒక్కసారి ఇక్కడ రావాలని మనం చేస్తా ఉన్నాం. ఐజక్ గారు, రేపుకామ్ గారు, మా చెల్లి, మా బావగారు, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నేను స్పెషల్ ఏమైనా ఉందా వేళ మీకు? ఎవరు చెప్పట్లేదండి. రేపుకామ్ గారు ఎవరు? ఈరోజు మీ పాస్టర్ గారి పెళ్లి రోజు తెలుసా మీకు? అమ్మా తెలుసా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి పెళ్లి రోజు కనుక మీ అందరి తరఫున మరి అమ్మగారి గారికి మా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవుడు మిమ్మల్ని ఇంకా ఈ మాధవరం గ్రామంలో అనేక మందికి సువార్తలు ప్రకటిస్తూ దేవుని సేవలు బహుమానంగా వాడుకోవాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సంఘంలో దీవించి ఆశీర్వదించును గాక.
చక్కటి వాక్యం చెప్పిన దైవజనులు దేవుడు రాజయ్య గారికి, మా బాబు గారికి క్రీస్తు పేరిట వారికి నిండు మనసుతో వందనాలు తెలియపరుస్తున్నాను. దైవజనులు సమయం మీకు ఇవ్వాలి. మనకన్నా ఎక్కువ చదువుకుని వెళ్ళాలి. సుమారు 2 గంటల పైన ప్రయాణం చేయాలి. కనుక వారు ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే తక్కువ నిమిషం ఐదరికి రాబోయే మంచి సమయం ఇవ్వాలి. మమ్మల్ని క్షమించాలి సంఘం తరపున కోరుకున్నాం. సమయం రాబోయే నెలలో పూర్తి సమయం 6 గంటల నుంచి 10 వరకు 4 గంటలు వాక్యం చెప్పాలని, ఆ వాక్యం మీ అందరూ మీరు పొందుకోవాలి. దేవుని స్తోత్రం. దైవజనులు మన క్రిస్మస్ మనం రాబోతున్నారు. అప్పుడు మనకు మంచి సహకారము, వాక్య ధ్యానము, పాటలు పాడేమని ఆనందపరుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా బావగారు ఎంతో చాలా ఇష్టమండి. మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు, బలపరుస్తున్నారు, సేవలో మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు. మా అక్కయ్య గారికి కూడా వందనాలు. ఇక మా బిందు గారు వచ్చారు, ఆ బిందమ్మకు కూడా వందనాలు. ముఖ్యంగా మీ అందరికీ కూడా వారి పక్షమైన వందనాలు తెలియపరుస్తున్నారు. ఆ అల్లారికి కూడా వందనాలు. చెప్పు. సమయంలో కేక్ కటింగ్ ఉందంటే టైం అయిపోతుంది. కేక్ కటింగ్ ఇప్పుడు ఆరు తీసుకుని మనం వెళ్తాము. ఈ సమయంలో చివరి మాట చెప్తానండి, గమనించండి. ఇక మా కేక్ కటింగ్ తర్వాత అయ్యగారి ఆశీర్వదిస్తారు. మాట రేపు ఉదయం 10 గంటలకే ప్రార్థన కూడిక. అందరిపడండి. మనం ఆదివారం ప్రారంభించాము. మన తిరిగి ఆదివారం సాయంకాలం మాటలు ఆ ప్రేమ విందు కార్యక్రమంతో ముగించబడతాయి. ఆదివారం ప్రేమ విందు కార్యక్రమం చాలా మంది ముందుకు వచ్చి, అయ్యా మేము రైస్ బ్యాగ్ బియ్యం ఇస్తామని, పెరుగు బ్యాగులు ఇస్తామని, లేదంటే గ్యాస్ బండ్ ఇస్తామని వారు చెప్పారు. గ్లాసులు ప్లేట్ ఇస్తామని చెప్పారు. ఇంకెవరైనా వచ్చి మేము మా వంతుకు సహకరిస్తామండి, కాయగూరలు ఇస్తామని, లేదంటే వాటర్ క్యాన్ ఇస్తామని ఒకటి చెప్పారండి. నేను రేపు పేర్లు చెప్తాను. ఇంకెవరైనా ఉంటే ముందుకు రావాలని, అందుకొరకు ప్రార్థించండి. మీరు రావాలని మనం చేస్తున్నాను. ప్రభు మీ అందరికీ ఆ సహాయం చేయనుగాక. సామిలో దైవజనులు ఉన్నారండి. దేవుడు రజయ్య గారు, మా సృష్టి గారు, కుమారి గారు వచ్చి కేకు కడి నడిపిస్తూ వస్తుంది. ప్రేమతో వారిని ఒక్క 10 నిమిషాలు వెళ్ళిపోతామండి. 10 నిమిషాలు కేక్ ఇచ్చుకుని వెళ్ళిపోతాం. అలాగే మా మావి గారు, యహానయ్య కూడా రమ్మను. అలాగే మా పేరు కూడా గారిని, అమ్మగారు కూడా రండి. మన నూతన వధువులను అందరూ ఆశీర్వదించండి. 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరానికి అడుగుపెట్టినటువంటి మరి సేవకులు ఐజక్ గారు, దుర్గమ్మ గారికి ప్రభు పేరిట శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. దేవరని దీవెనలు అది ఇప్పుడు కాదు, మనకి సేములో కేక్ కట్ చేసే ముందు మా వివాహ కార్యక్రమం నుంచి చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. నేను వివాహం చేసుకుని చాలా దగ్గర తిరుగుతున్నాను. సంబంధాలు వచ్చే విషయంలో ఆదర్శం చాలా సంబంధించాను. వెళ్తాం, అమ్మని చూస్తాం, నా అతను చేద్దాం, అది జరిగేది. కానీ నేను అనుకున్నా అసలు పిల్లమాకు రుద్దు బాబు అనుకోండి. కానీ ఆ రోజుల్లో ప్రతిపాడికి మా బావగారు, మా కుమారక్క ఏం తీసుకుని వచ్చారంటారు.
అక్కడికి అమ్ముడక్కన ఉన్నారండి. ఆవిడ పిలిచి తమ్ముడే సంబంధం ఉంది ఒకసారి చూత వస్తామంటే వెళ్ళాను. చూసి వెంటనే ఏమనుకున్నామంటే ఈవిడ మాకు సెట్ అనుకున్నామంటే సెట్ అయిపోయింది. దేవుని స్తోత్రం. మా పెళ్లికి పెద్దలు ఎవరంటే మా బావగారు మా అక్క. వాళ్ళు పెద్దలే ఉన్నారు. ఆశ్రయించారు, దేవుని కృప చూపించారు. దీని సంవత్సరాలు దేవుడు వచ్చే విక్రమం. ఇంతవరకు ఎన్నో సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, వ్యాధులు, రోగాలు, బాధలు, నిందలు ఎన్నో వచ్చాయి. కానీ సంతోషంగా ఈ రోజు వరకు నేను జీవించలేమంటే దేవుని మహాకృప, ఈ దైవజనుల యొక్క ప్రార్థన సహకారం. అందువల్ల ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పరా ఆమేన్. హల్లెలూయా. రైట్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవుడిని మహిమపరుస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు ఐజాక్ అయ్య గారు, రెబ్కామ్ గారు ఇరువురు కూడా వివాహపు రోజు, పెళ్లి రోజు 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17లోనికి ప్రవేశిస్తున్నారు. నిజంగా ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఐజాక్ గారికి దేవుడు రెబ్కామ్ గారిని ఏర్పాటు చేసిన విధానం. ఈయనేమో పొడుగు, ఈవిడేమో పొట్టి. అయినా కూడా నా భార్య ఒకటి మాట్లాడుకున్నప్పుడు, బాబు నువ్వు పొడుగ్గా ఉన్నావు కదా, పెళ్లి చేసుకున్న తర్వాత పొట్టిదానంటే మాత్రం ఊరుకోను, పొట్టిది అని అన్నారంటే నాకు లేని అనుమానం మీరు ఎందుకు పెడతారని అన్నాడు అయ్యారు. దేవునికి మహాకృపను బట్టి పొడుగు పొట్టి ఏకమయ్యి ఈరోజు దేవుడు అద్భుతమైనటువంటి సంసార జీవితాన్ని దేవుడు వారికి ఇచ్చారు. నిజంగా రెబెకా చాలా అదృష్టవంతురాలు. ఒక దైవ సేవకుడిని వివాహం ఆడి ఆమె కూడా సేవలో తోడ్పాటు కలుగుతూ ఈరోజు ఇంత సంఘాన్ని కట్టి సంఘంలో పరిచయం చేయడానికి దేవుడు వాడుకుంటున్నాడు. అందరూ దేవుడు మహిమపరుస్తూ బైబిల్లో మాట ఉంది, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఈ అపాటి వాడును అనే మాట నాకు జ్ఞాపకం వచ్చింది. కాబట్టి ఆ రీతిగా దేవుడు ఐజాక్ గారిని, రెబెకా గారిని ప్రేమించి ఆశీర్వదించి ఇద్దరు సంతతిని, ఇద్దరు కుమార్తెలను మరి ఇచ్చి ఒక మంచి సంఘాన్ని ఏర్పాటు చేసి మీ అందరితో ఈ విధంగా పెళ్లి రోజు జరుపుకోవడం దేవుడు కృప చూపినందుకు వందనాలు తెలియజేస్తూ, ఇదే జీవితము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, సాతానుడు రకరకాల పన్నాగాలు పడినా వారి వైవాహిక జీవితము సంతోషంగా, సమాధానంగా, దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటూ సంఘమంతా కూడా వారికి తోడ్పడుతున్నందుకు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అంటే నా భార్య. మహాగణుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు మా ప్రభా, మీ పరిశుద్ధ పాత్రలకు గడిచిలో ప్రభా, మీ కృపాక్షలు మాపై ఇచ్చి మమ్మల్ని సజీవులుగా ఉంచినైనా ఈ రోజు వరకు భద్రపరుస్తూ ప్రభా చర్చినందు నాకు సమయం ఇచ్చి ప్రభా మరి ప్రార్థన చేయడానికి సమయాన్ని బట్టి కొనసాగి చేస్తాను. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి నా నామను ప్రార్థిస్తారు అక్కడ సెలవించిన దేవుడు ప్రభా. కొద్దిమంది ఉన్నప్పటికీ ప్రభా ఇంట్లో మీరు ఉన్నారని ప్రభా విశ్వాసంతోనూ ఆశతోనూ మీ సన్నిధించిన దీవించి ఆశీర్వదించి సహాయం చేయండి. ఈరోజు జరిగిన ప్రభా కొడుకులన్నింటిలో మీరు తోడుగా ఉన్నారు. ఇది జరగబోయే కొడుకులో కూడా మీరు తోడుగా ఉంటే నడిపించి సహాయం చేయండి. దేవచంద్రాలను, పెద్దలను, స్త్రీలను, పురుషులను, యవనస్తులను మీరు దీవించి ఆశీర్వదించండి. వారి అవసరం అక్కర్లు మీరు తీర్చండి. బలహీనలో ఉన్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యంతో నింపి సహాయం చేయండి. నిన్ను నమ్మిన బిడ్డను ఉడిగా ఎడబాయిన ప్రభా అటు రీతిగా వాళ్ళు ఏ విశ్వాసంతో వచ్చి మీ సరిగ్గా ప్రార్థిస్తున్నారు అటు దీవెనల ఆశీర్వాదాలు అనుగ్రహించండి. విశ్వాసంలో ముందు కొనసాగడానికి సహాయం చేయండి. ప్రార్థన పరిస్థితులను మార్చుతుందని వాటిని చెప్తున్నారు. అట్టే రీతిగా ప్రభా ఈ బిడ్డలందరిపైన ఆత్మను కుమరించండి. ఈ గ్రామం పైన ప్రభు కుటుంబాల పైన దీవించి మీ దీవెనలు అనుగ్రహించి వారందరూ ప్రభు ఈ ప్రార్థన ఏకీభవిస్తూ ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యం వినిచున్నారో ప్రభా వారందరూ దీవించబడినట్లు సహాయం చేయండి.
ఇదే ప్రభు మరి సేవకులు ప్రభావ మరి రోజు పుట్టినరోజు జరుపుకుంటుండగా కావలసిన ఆరోగ్యంలో బలమును శక్తి మీరు అనుగ్రహించారు. వారి జీవితంలో కష్ట నష్టాలు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు, సమస్యలు వచ్చినప్పటికీ ప్రభా మీరు కాచి కాపాడి ఇంతవరకు ప్రభా వివాహ విషయం సహాయం చేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. వారి ప్రేమించిన ఇద్దరు బట్టలు బట్టి మీకు వందనాలు. ఇగో ప్రభా మరి మీ దాసులు ఎంతో కష్టపడుతున్నారు ప్రభ. కష్టానికి కలిగిన ప్రతిఫలాలు వారు అనుభవించుకోవడానికి సహాయం చేయండి. ఇద్దరు ఒకరినొకరు లోబడి జీవించే జీవితం వారికి అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. సంఘమును ప్రభుత్వం దీవించండి, ఆశీర్వదించండి. ఇలాగ అనేకమైన పెళ్లి రోజులు జరుపుకోవడానికి కావాల్సిన ఆరోగ్యంలో బలంలో శక్తిని వారికి దయచేయండి, దీర్ఘాయువు దయచేయండి. ప్రభా నీకు వందనాలు, స్థితులు, స్తోత్రములు. ఇదిగో ప్రభా కేక్ కటింగ్ చేస్తుండగా ప్రభా కేకైతే మధురముగా ఉంటుందో ప్రభా వారి జీవితాలంతా మధురముగా ఉండడానికి సహాయం దయచేయండి. దేవదాసంగా చేస్తున్న నా ప్రార్థన పాత్రలను చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలి అడిగి వేడుకను ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో నూతన వధువులు వచ్చి ఈ కేక్ కట్ చేస్తారు. తర్వాత రెండవది కూడా ఇది మేము మా కుటుంబ తరఫున తీసుకొచ్చిన కేకు. ఇద్దరు ఆ రెండు కేకులు కట్ చేయాలని మనం చేస్తూ అలసినప్పుడు తల్లిగా కష్టాలను చెల్లిగా, అలసినప్పుడు తల్లిగా కష్టాలను చెల్లిగా, నదుకాలలో పాడగా సుఖాలలో పాడగా జన్మ జన్మల తోడునా వెన్నెల పాటరా, జన్మ జన్మల తోడునా వెన్నెల పాటరా, చెప్తారా గుణవతి అయిన భార్య దొరుకుతారునా, గుణవతి అయిన భార్య దొరుకుతారునా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైన, ఆమె మంచి ముత్యము కన్నా విలువైన. పెళ్ళిళ్ళు ఒకరికొకరు ఇద్దరు కేసు ఇలా పెళ్ళిళ్ళు మంగళమే సునకు మధుచావతారునకు, 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 సుఖారా ప్రభువునకు, సుఖారా ప్రభువునకు, దేవాధిపతికి మంగళమే, మరపురానిది మాసిపోనిది పెళ్లి అనుబంధము, మరపురానిది మాసిపోనిది
నామాన్ని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సమయంలో మా దైవజనులు మా ఆప్తులు పేటపాల్ గారికి పాసం గారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. వారు చక్కటి సత్కారం వారు తెలియపడుతున్నారు. వాళ్ళని బట్టి ప్రభువుకి మహిమ. దేవుడు ఇప్పుడు మన దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగే ఈ రోజున కేకు తీసుకొచ్చి మా చెల్లి పండమ్మ చక్కటి ఈ ఏర్పాటు చేసిన వాసం గారు ఏమి చేసే పరిస్థితి కాదు. కానీ చెల్లి చాలా ప్రయాసపడి ఈ కేకు ఎగలు చేసిన సత్యవతి చెల్లి పండమ్మకి కుటుంబం తరపున నా ఆశీస్సులు. ప్రభువుని కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. రైట్. మీ సహకారం బట్టి ప్రభుని శుద్ధిస్తున్నారండి.